దేవుడు నీకు ఇచ్చిన దాంతో ముందుకు సాగు. నీకు వచ్చిందని ఎచ్చులు పడద్దు, లేదని కృంగిపోవద్దు. వచ్చిందని పైకి చూడొద్దు. నీ ఆరంభం ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇప్పుడేదో వచ్చింది, అది ఎంతవరకు ఉంటుందో గ్యారంటీ లేదు. కాబట్టి దాన్ని బట్టి వెర్రవేగొద్దు. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ వచ్చిన నాడు కూడా ఆ దీన మనసు అలానే కలిగి ఉంటాం. విరిగిన అనుభవాన్ని ఎప్పుడు సాధన చేయి. విరిగిపో. భర్తతో భార్య గొడవ ఎక్కడొచ్చింది? అహంకారం కాడే వచ్చింది. అహానికి పోయినప్పుడు కొట్లాట. భార్యకి భర్తతో గొడవ, భర్తకి భార్యతో గొడవ అహంకారం దగ్గరే. పిల్లలు అహానికి పోయాయి. అందరూ గొడవ అంతా అహానికి కారణం, అహమే కారణం. ఆయన కాస్త ఎగిరాడు అనుకో, తగ్గించుకో. చిల్లులు ఏమైనా పడ్డాయా? ఎట్లా అంటాడా? అంత మాటలు ఎట్లా అంటాడు? అన్నోడు నోరే పోయిద్ది, దేవుడు చూస్తున్నాడుగా. నువ్వేమో ఎగబడతావు. ఆయన 4 బాదుతాడు. నలుగురు వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి ఏంది అని అడ్డం తీస్తారు. ఆ 4 ఏళ్ళు 40 ఏళ్ళకి చెప్తారు. అది 4 రోజులు మ్యాటర్ అయిద్ది, ఊరు మొత్తం బాకిద్ది. ఈ చండాలం అవసరమా? పురుషుడు అహానికి పోయి వెర్రవీగాడు, నువ్వు తగ్గించుకో, నువ్వు విరిగిపో. లేదు భార్యను 4 కేకలు వేసింది, నువ్వు అహానికి పోయి ఏంది ఎగస్టాల మాట అనొద్దు. అట్లా మాట్లాడద్దు. అవ్వ పద్ధతి కాదు. నువ్వే దెబ్బతింటావు. దేవుడి ముందు ఉన్నామన్నా కొంచెం తగ్గించుకో, చూసుకో అని నువ్వు సైలెంట్ అయిపో. గొడవ ఉండదు. కానీ గొడవలన్నీ అహాని బట్టే జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మీకు లైఫ్కి ఉపయోగపడతాయి, జీవితానికి.